ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనము. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? ఈ వాక్యం విశ్వాసులకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మన జీవితంలో చాలాసార్లు శత్రువులు, మనుషులు లేదా మన సొంత మనస్సాక్షి కూడా మనల్ని నిందించవచ్చు. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, నీకు క్షమాపణ గుణం లేదు, దేవుడు నిన్ను ప్రేమించడు అని భయపెట్టచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు స్పష్టంగా ఏం చెప్తున్నంటే, దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చినప్పుడు ఎవరు మన మీద నేరాన్ని కానీ ఒక తీర్పును కానీ మోపలేరు. మన రక్షణ మన పనుల మీద ఆధారపడలేదు, కానీ అది కేవలము యేసు ప్రభువారు చేసిన ఆ శిలువ మీద చేసిన త్యాగాన్ని బట్టి ఆధారపడి ఉంది. క్రీస్తు మన కోసం ఆయన చనిపోయారు, మరణాన్ని జయించి లేచారు, ఇంకా దేవుని కుడిపార్శ్వం ముందు కూర్చొని నిత్యము మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం భయంతో కాదు, విశ్వాసంతో జీవించాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ప్రేమించాడు, క్షమించాడు. కాబట్టి నింద కన్నా ఆయన కృప చాలా గొప్పది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం చేత మాకు ధైర్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మా మీద వచ్చిన ప్రతి నిందను, భయాన్ని, అపరాధ భావాన్ని తొలగించండి. యేసుక్రీస్తు ద్వారా మేము మీ సంతానమని గుర్తుంచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా హృదయాల్లో సమాధానాన్ని, విశ్వాసాన్ని నిత్యము నింపండి. నీ కృపలో నిలిచే బలాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.